హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణికాస్ వ్లాగ్. నేను ఇప్పుడు చాలా ఈజీగా ఎంతో రుచికరమైన మన తెలంగాణ స్టైల్లో బోటి కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమి. ముందుగా నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకుని బాగా కొద్దిసేపు మగ్గనిచ్చాను అనమాట. మగ్గిన తర్వాత నేను ముందుగా బోటిని వేడి నీళ్ళల్లో వేసి పైన ఉన్న తొక్కనంతా ఇలా గోరుతో ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. అలా చేసుకుని కడిగి శుభ్రం పెట్టుకున్న వాటిని ఆనియన్స్లో వేసి బాగా కొద్దిసేపు మగ్గనిచ్చాను. కొద్దిసేపు మగ్గనిచ్చాక నేను 3 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఒకవేళ కారం ఎక్కువ తింటారు అంటే కారం ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి, పర్వాలేదు. నేను మటన్ మసాలా యూజ్ చేశాను అనమాట. అదొక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీకు కొంచెం ఘాటు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఇది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, అలా కలిపి కొద్దిసేపు కారం ముక్కకు పట్టేంత వరకు మగ్గనివ్వాలి. కొద్దిసేపు అలా పెట్టి వదిలేసేయండి. మగ్గిన తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసి అలా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత నేను 6 విజిల్స్ వచ్చేంత వరకు ముక్కను ఉడికించాలి కదా, 6 విజిల్స్ పెట్టాను. మీకు ఒకవేళ ముక్క ఉడకలేదంటే ఇంకొక విజిల్ పెట్టండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం విజిల్ తీయగానే మనకు కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని అలా మగ్గనివ్వాలి. అంటే వాటర్ కొంచెం చిక్కబడేంత వరకు వాటర్ని అలాగా వేయాలన్నమాట. కొంచెం కూర చిక్కబడింది అన్నప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి అలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత అలా వేడి వేడి అన్నంలో కూర వేసుకొని తింటే భలే ఉంటుంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమి.